అంతేకాదు అతడు జన్మించిన రోజు కూడా భాద్రపద శుద్ధ చవితి. అందుచే ఆ రోజు ముల్లోకములలోని వారు వినాయకుని పూజించి తమ అభీష్టములను స్వామి వారికి విన్నవించుతారు. ఆ రోజు ఉదయమనే లేచి స్నానము, సంధ్య ఇత్యాది కృత్యములని గావించి తమ ఇంటి ఉత్తర భాగమున పాలవెల్లి కట్టి దాని కింద బియ్యంతో పిండితో రంగవల్లుడు వేసి అచల వినాయకుని ప్రతిమను ప్రతిష్ఠించి షోడశోపచారములతో పూజించెదరు. వినాయకుని పుష్పములు, పత్రములు, అక్షంతులు, దూర్వ అంటే గరికతోనూ పూజించెదరు. చంద్రదర్శన దోషము నివారణ. భాద్రపద శుద్ధ చవితి రోజున 3 లోకములచే పూజింపబడే మూషిక వాహనమును ఎక్కి వచ్చుచున్న వినాయకుని చూచి చంద్రుడు పక్కన నవ్వెను. అందుకు వినాయకుడు కోపించి, నీ ముఖం చూసిన వారికి అపనిందలు కలుగును అని శపించాను. శాపగ్రస్తుడైన చంద్రుడు తన ముఖము ఎవరికీ చూపింపలేక సముద్రమును దాగాను. చంద్రునకు పట్టిన దుస్థితి తెలిసి బ్రహ్మాది దేవతలు వినాయకుని స్తుతించి శాంతింపజేసి శాపము ఉపసంహరింపమని కోరి అంతటా వినాయకుడు, భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుని చూచిన వారికి నీలాపనిందలు తప్పక వచ్చును, మిగిలిన దినములందు ఈ ప్రమాదం ఉండదు అని కొంత మేరకు శాపం ఉపసంహరించుకుని దేవతలు మరలా ఆ రోజు ఎవరైనా పొరపాటున చంద్రుని చూచినచో వారు ఆ దోషమును ఎట్లు పోగొట్టుకునవలేని తెలుపమని వేడుకుంటారు. అంతటా వారి ఏడ వినాయకుడు ప్రసన్నుడై, ఆ రోజు నన్ను పూజించి ఈ వృత్తాంతం చెప్పుకుని శమంతోపాఖ్యానం వినువారికి నీలాపనిందలు రావు అని చెప్పాను. శ్రీమన్నారాయణ శమంతోపాఖ్యానం అంటే ఇక్కడ చూడనా, నిమ్నుడు అని వానికి ప్రసేనుడు, సత్రాజిత్తు అని 2 కొడుకులు ఉండేది వారు. సత్రాజిత్తు సూర్యుని మెప్పించి సూర్యుడు ధరించిన శమంతకము అనే మణిని పొంది ద్వారకకు వచ్చాను. ఆ మణి మిక్కిలి ప్రకాశవంతమైనదే కాక ప్రతిరోజు 20 బారువుల బంగారం ప్రసాదించే శక్తి కలది. ఆ కాలంలో ద్వారకకు ఉగ్రసేనుడు పరిపాలించేవాడు. శమంతకమణిని గూర్చి విన్న శ్రీకృష్ణుడు సత్రాజిత్తుతో ఆ మణి రాజైన ఉగ్రసేనుడికి బహకరించను అని చెప్పాను. సత్రాజిత్తు అందుకు నిరాకరించినాడు. కొంతకాలం తర్వాత ప్రసేనుడు అశుచిగా ఉండి శమంతకమణి ధరించి వేటకు వెళ్ళాడు. మహామహిమాన్వితమైన ఆ ముని శుచి కాని వారు ధరించినచో వారికి అపాయం కలుగును. ఒక సింహము ఆ ప్రసేనుని చంపి ఆ మణి గ్రహింపగా జాంబవంతుడు అనే భల్లూకరాజు సింహమును చంపి మణిని తన గుహకు తీసుకొని పోయినాడు. వేటకు ఎగిన ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో శ్రీకృష్ణుడే అతన్ని చంపి ఉండునని సత్రాజిత్తు ప్రచారం చేశాను. ఆ అపవాదు వలన బాధపడ్డవాడై శ్రీకృష్ణుడు తన పరివారంతో బయలుదేరి ప్రసేనుని జాడలు, అతన్ని చంపిన సింహపు జాడలు, జాంబవంతుని జాడలు అనుసరించి జాంబవంతుని గుహను చేరి మణిని తీయునంతలో జాంబవంతుడు వచ్చి కృష్ణునితో యుద్ధం చేశాడు. యుద్ధం భయంకరంగా 28 రోజులు సాగింది. మహాపరాక్రమవంతుడు జాంబవంతుడు తన బలం క్షీణించుట గ్రహించి శ్రీకృష్ణుని సాక్షాత్తు విష్ణువుగా గుర్తించి శరణు వచ్చి శమంతకమణిని తన కుమార్తెకు జాంబవతిని శ్రీకృష్ణునికి సమర్పించాడు. కృష్ణుడు ద్వారక చేరి ఆ మణిని సత్రాజిత్తుకు అందజేసి జరిగినంతయు చెప్పాను. సత్రాజిత్తు తన ప్రచారము చేసి అపవాదనకు సిగ్గుపడి తన కుమార్తెకు సత్యభామను కూడా కృష్ణునికి సమర్పించను. ఈ విధముగా నీలాపనిందల వలన బాధపడుచున్న కృష్ణునితో నారదుడు, నీవు భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూచితివి, అందుచే నీలాపనిందల పాలవుచుంటివి, వినాయకుని పూజించినచో అపనిందలు తొలగిపోవును అని చెప్పాను. శ్రీకృష్ణుడు అట్లే చేసి నీలాపనిందలు పోగొట్టుకున్నాడు. ఈ వ్రతం చేసినచో చూడు నాన్న, విద్యార్థులకు విద్య, ధనార్థులకు ధనము, సంతానార్థులకు సంతానము, వివాహము కోరువారికి వివాహము, మోక్షమును కోరువారికి మోక్షము పొందుదురు. అన్ని కులముల వారు స్త్రీ పురుషులు ఎల్లరూ ఈ వ్రతం చేయవను. ఈ వ్రతం చేసి పూర్వము ధర్మరాజాదులు రాజ్యమును, దమయంతి నలుని పొందినారు. వృతాసురుని చంపినప్పుడు ఇంద్రుడు, సీతను వెతికినప్పుడు రాముడు, శ్రీరాముడు, గంగను ఊకి తెచ్చినప్పుడు భగీరథుడు, క్షీరసాగర మదనం చేయనప్పుడు దేవాసురుడును, కుష్ఠవ్యాధి నివారణకై సాంబుడును ఈ వ్రతము చేసి తమ ప్రయత్నములు అఖండ విజయం పొందినారు. అట్లనే ఏదైనా బృహత్కార్యం మొదలుపెట్టిన వారు వరసిద్ధి వినాయక వ్రతం గురించి కార్యోన్ముఖులైనచో తప్పక విజయం సాధించారు. వినాయక చవితి రోజున చంద్రదర్శన దోషణ పోగొట్టుకుంటకై ఈ క్రింది శ్లోకం చెప్పింపవాలని ధర్మసింధు ఆదేశం కలదు. ఈ శ్లోకం చెప్తాను, చెప్పండి. సింహ ప్రసేన మవధి సింహో జాంబవత హతః సుకుమారక మరోదీ తవ హ్యేష శమంతకః. శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకథ సమాప్తం. శ్రీ మహాగణపతి యథాస్థానం ఉద్వాసయామి.